హ్యాపీగా అందరూ స్మైల్స్తో కూర్చున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఎస్, రహస్యం ఇదం జగత్ సినిమాకి సంబంధించిన టీజర్ నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంచి అటెన్షన్ని క్రియేట్ చేసింది అని చెప్పాలి, చాలా మందిని అట్రాక్ట్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక పోస్టర్, ఒక టీజర్ ఇలాంటివి చూసినప్పుడే ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడాలా వద్దా అనేది. సో అలా ఈ జగత్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో డెఫినెట్గా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అనే ఒక కాన్ఫిడెన్స్ని, ట్రస్ట్ని క్రియేట్ చేసింది అని చెప్పాలి. సో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు మనల్ని మరింత ఇంప్రెస్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఆ ట్రైలర్ని లాంచ్ చేసిన మా స్పెషల్ గెస్ట్ చందు మొండేటి గారికి వెల్కమ్ టు యూ సార్, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. డెఫినెట్గా ఇండియా మొత్తంగా కూడా కార్తికేయ 2 సినిమా ద్వారా అలరించి తన వైపు తిప్పుకున్నటువంటి, మన వైపు మరోసారి చూసేలా చేసినటువంటి డైరెక్టర్ చందు మొండేటి గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేషనల్ అవార్డ్ని సైతం పొందినటువంటి సినిమాగా మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ చందు మొండేటి గారు, థ్యాంక్ యూ. సో మరి అటువంటి డైరెక్టర్ ఈరోజు రహస్యం ఇదం జగత్ ట్రైలర్ని మనందరికీ చూపించడానికి, లాంచ్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు. కాబట్టి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు డెఫినెట్గా ట్రైలర్ చూస్తే బాగుంటుంది. సో మైక్ ఎవరైనా, నేనే రానా? ఓకే, నో ప్రాబ్లం. సో ఎస్, చందు మొండేటి గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లైట్స్ ఆఫ్ చేసి రహస్యం ఇదం జగత్ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ ప్లే చేయండి ప్లీజ్. వావ్, ఇంకొకసారి చూద్దాము ట్రైలర్. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ వన్స్ అగైన్ ప్లీజ్? Check. ఓకే, సో మొత్తానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసాము. ఒక మంచి ఫీల్ ఇచ్చిందండి, ఒక మంచి హై ఇచ్చింది ట్రైలర్ అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ కోమల్ గారు, ఫెంటాస్టిక్, సక్సెస్ఫుల్గా ఇంత అద్భుతమైన అవుట్పుట్ తీసుకురావడంతోనే మీరు చాలా అచీవ్ చేశారు అని చెప్పాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ November 8th నుంచి థియేటర్స్లో కూడా ఈ సినిమా ఆద్యంతం మొత్తం కార్తికేయ 2 ఎలా అయితే ఇండియా వైడ్గా అంతమందిని ఆకట్టుకుని సక్సెస్ఫుల్ అయిందో ఈ సినిమా కూడా అలాగే తెలుగులో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోని ప్రేక్షకులు అందరూ చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి రీచ్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చాలా అరుదుగా మనల్ని పలకరిస్తూ ఉంటుంది. అందుకనే ఈవెన్ ఇలాంటి కంటెంట్ ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉన్నారు, వస్తే ఎంత అద్భుతంగా ఆదరిస్తారు అని ప్రూవ్ చేసిన సినిమాలలో డెఫినెట్గా కార్తికేయ 2 కూడా ఉంటుంది. అలాంటి కాన్ఫిడెన్సే డెఫినెట్గా ఇలాంటి యాస్పైరింగ్ డైరెక్టర్స్, యాస్పైరింగ్ యాక్టర్స్కి కూడా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ కోమల్ ఆర్ భరద్వాజ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యూ వాంటెడ్ చందు మొండేటి గారు టు లాంచ్ ద ట్రైలర్. నాకు ఇంతకు ముందు కూడా తెలుసు. సో చందు మొండేటి గారు మీ చేతుల మీద ఎట్టి పరిస్థితుల్లో లాంచ్ చేయాలని అనుకున్నారు అండ్ అక్కడ కూడా ఆయన సాధించారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు. మాకు తెలుసు మీరు తండేల్లో చాలా బిజీగా ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్లో, బట్ స్టిల్ టైం తీసుకుని వచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ట్రైలర్ అయితే చూసాము. డెఫినెట్గా ఒక వైపు బడ్జెట్ ప్రొడక్షన్ చూసుకుంటూ, ఇంకో వైపు ఇంత హ్యూజ్ అండ్ వాస్ట్ కథ రాసుకుంటూ షూట్ చేసి ఇంత విఎఫ్ఎక్స్తో కూడిన సినిమాని ఒక ఫస్ట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం అనేది అసలు ఆషామాషి విషయం కాదు. సో కోమల్ ఆర్ భరద్వాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ దిస్ వండర్ఫుల్ అవుట్పుట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమాకి మనం చూడగానే అర్థమవుతుంది. అండ్ ఆ హై ఇచ్చింది అని నేను ఏదైతే అన్నానో అందులో డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా చాలా పెద్దపీట వేయచ్చు అని చెప్పాలి. సో జ్ఞాని గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి.
మరొకసారి మాకు పొలిమేర 2 తర్వాత అప్పుడు ఎలా పూనకం వచ్చిందో ఇప్పుడు కూడా కొంచెం చిన్న సైజ్ పూనకం లాగా క్రియేట్ చేశారు మాకు. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ అవుట్పుట్. సో ఎస్, ఇవాళ మా బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ కూడా ఇక్కడ ఇద్దరు వచ్చారు. యాక్చువల్లీ 5 ఇంపార్టెంట్ రోల్స్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అండ్ అన్నిటికీ మించి సైన్స్ ఫిక్షన్ని మైథాలజీని కలిపి ఒక బ్లెండెడ్ ఒక ఇంట్రెస్టింగ్ కథని రాసుకుని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మనకి ఎప్పుడైనా సరే మన పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ విన్నప్పుడు, చిన్నప్పుడు మనకి అమ్మమ్మ తాతయ్యలు కథలు చెప్పినప్పుడు అఫ్కోర్స్ మనకు అన్ని డౌట్లు రాలేదు, కానీ ఈ మధ్య కాలంలో పిల్లలైతే ప్రతి సెంటెన్స్కి ఒక డౌట్ అడుగుతూ ఉంటారు, ఒక లాజిక్ అడుగుతూ ఉంటారు. సో ఆ లాజిక్స్ అనేవి చాలామందికి క్లియర్గా తెలియకపోవచ్చు, కానీ నిజంగా డెప్త్గా వెళ్తే దాన్ని రీడిస్కవర్ చేస్తే బోల్డ్ అని లాజిక్లు బయటకు వస్తాయి అనేది చాలాసార్లు నిజంగా కూడా ప్రూవ్ అవుతూ వచ్చాయి. అండ్ వాటిలో ఒక యాంగిల్ని ఇవాళ మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం అనమాట ఈ సినిమా ద్వారా. సో మరి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు డెఫినెట్గా టీంని అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. మీడియా ఫ్రెండ్స్ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా టీంని వెల్కమ్ చేసేద్దాము. సో ముందుగా ఐ థింక్ కోమల్ ఆర్ భరద్వాజ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ రహస్యం ఇదం జగత్, ముందుగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రిక్వెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And Shravanti, can we have you on stage? Shravanti Pratipati and Manasa Veena వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇందాక చెప్పినట్టుగా మెయిన్ లీడ్స్ 5 మెయిన్ లీడ్స్లో వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్లో మా ముందుకు వస్తూ ఉన్నారు. సో హార్టీ వెల్కమ్ టు యూ బోత్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మరి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కార్తికేయ 2 సినిమా తర్వాత తండేల్ లాంటి మరొక సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్న చందు మొండేటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ట్రైలర్ చూడగానే నాకు ఎందుకో చందు గారి రియాక్షనే తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో చందు మొండేటి గారి మాటలు వినిద్దాము. కంగ్రాచులేషన్స్ కోమల్, టీమ్, ఎవ్రీవన్. నేను టీజర్ చూసినప్పుడే చాలా ఫీల్ అయ్యానండి. అంటే నాకు పర్టికులర్గా నాకు పర్సనల్గా నేను దేనికైతే ఎగ్జైట్ అవుతానో, నేను దేనైతే చదువుతానో, దేనైతే రీసెర్చ్ చేస్తానో, అలాంటి సిమిలర్ పాయింట్స్ ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. పర్టికులర్గా ఈ వామ్ హోల్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే 2014లో MH370 అనే ఒక ఫ్లైట్, దాని శకలాలు కూడా మనకు మిగలేదు. సో బ్లాక్ బాక్స్ నుంచి, రాడార్ నుంచి మినిమం అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మనకున్న వాట్ ఇస్ ఆ టెక్నాలజీ అవైలబిలిటీకి అంటే ఎలా అయింది ఏంటి అయిందని జస్ట్ హవర్స్లో క్రాక్ చేసేస్తారు. అది హ్యూమన్ ప్రాబ్లమా మెషిన్ ప్రాబ్లమా అని. అలాంటిది మినిమం శకలాలు కూడా దొరకనప్పుడు దాని గురించి నేను కొంచెం అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కొంచెం డీప్ వెళ్ళినప్పుడు
నాకు వామ్ హోల్ అనే కాన్సెప్ట్ కనపడింది. సో దాని మీద మనం కొంచెం వెళ్తున్నప్పుడు ఇదేంటి బిలీవబిలిటీగా లేదు, ఇది ఇంత ఇలాంటి ఈ టైంలో కూడా ఇలాంటి ఉంటుంది అనుకున్నప్పుడు మన పురాణాల్లో స్కంద పురాణం కానీ, సుందరకాండలో కానీ, హనుమంతుడిది కానీ, నారదుడి కానీ మీరు కొన్ని చూసినప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ సో అమేజింగ్ థింగ్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు ఆఫ్టర్ నాసా, ఆఫ్టర్ గెలీలియో వీళ్ళందరూ కనిపెడుతున్నప్పుడు దీనికి కొంచెం పూర్వానికి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అండ్ అది మన ప్రాపర్ రెగ్యులర్ మన సనాతన ధర్మానికి ఏదైతే ఉందో ఇఫ్ యూ క్యాన్ రిలేట్ ఇట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్ కోమల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ థింక్ సో అంటే సినిమాని తీయడం అనేది ఎంత కష్టమో దాన్ని జనాల్లో తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం. అది తీసుకెళ్తేనే అది పరిపూర్ణంగా అవుతుంది. సో ఐ థింక్ సో మీ సపోర్ట్ ఈ సినిమాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వావ్, మీరు అసలు ఒక కథ కోసం ఎంత రీసెర్చ్లు చేస్తూ ఉంటారో మాకు అర్థమైందండి. వామ్ హోల్ అని చూడగానే నన్ను మొత్తం బ్యాక్ స్టోరీ అంతా చెప్పేశారు సార్. కానీ అందరికీ కూడా అఫ్ కోర్స్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తండేల్, బట్ మళ్ళీ మీ నుంచి యునో ఇలా మన పురాణాల బేస్డ్గా యునో డివైన్ ఇంటర్వెన్షన్ ఇలాంటివి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆఫ్టర్ తండేల్ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అండి. ఓకే ఓకే, ఇందులో మరి ఏది ఇంట్రెస్టింగ్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అని అనుకుంటున్నారు? వై అంటే సి ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ మన ఇతిహాసం నాకు పర్టికులర్లీ అండ్ మేబీ ఇప్పుడు మీరు రీసెంట్గా హనుమాన్ కానీ కార్తికేయ కానీ ఆడడం చూస్తే జనాలు కూడా అది ఉంది. సో చిన్నపిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ అంటే ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తే వాళ్ళు ఇంకా మిగతాది అమర చిత్ర కథలు చక్కగా చదువుకుంటూ మన రూట్స్ని ఇంకా కొంచెం పైకి తీసుకొస్తారు అనేది నా ఆశ, నా ఆశయం అండి. ష్యూర్, డెఫినెట్లీ సార్. అండ్ అఫ్ కోర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను అడగకపోతే బాగోదు. తండేల్ అప్డేట్ కూడా ఏమన్నా ఒక్క ముక్క మూర్తి గారు మీరు అడుగుతారేమో అనుకున్నాను, ఇప్పుడు అడిగేసారా? ఆయన అడిగేదాకా మీరు ఉంటారో లేదో వెళ్ళిపోతారేమో నేనే అడిగేశాను మీ తరపున. అంటే సారీ మీ మీట్లో ఇది చెప్తున్నాను విత్ యువర్ పర్మిషన్. అంటే మనమైతే జనవరికి రెడీగా ఉంటామండి, మాకు 10 రోజులే ఉంది షూటింగ్కి, జనవరికి రెడీగా ఉంటాం. కాకపోతే చరణ్ గారు సినిమా వస్తుందని అరవింద్ గారు, వెంకీ మామ సినిమా వస్తుందని చేతు గారు ఆలోచిస్తే మాత్రం కొంచెం పుష్ అవ్వచ్చాను. అంతేనా? అదే అంటే 26కి పర్టికులర్గా సండే వచ్చిందండి. అది ఫ్రైడే, సాటర్డే, మండే వచ్చిన ఎక్స్టెండెడ్ వీకెండ్ అయినా కానీ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. అప్పటికి మూవీ అవ్వదండి, లేదండి. అంటే ఇంతకుముందు మేబీ ఆ డేట్ అని పర్టికులర్గా పెట్టుకుంటే మేము సంక్రాంతిని ఫిక్స్ అయిపోయాం కనుక ఇంతకుముందు పూర్వం కనుక ఇప్పుడు 25కి వి కాంట్ రీచ్, టెక్నికలీ నాట్ పాసిబుల్. అదే కదండి, అందుకే అరవింద్ గారు ఆలోచిస్తున్నారని. ఓకే, మైక్ లేకపోయినా క్వశ్చన్లు మాత్రం వచ్చేస్తున్నాయి. బట్ ఇదంతా అవుట్ ఆఫ్ అవర్ క్యూరియాసిటీ సార్, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అన్న ఒక యూనో ఎక్సైట్మెంట్తో అడిగే క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వి ఆర్ ఆల్ ఈగర్లీ. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ యూ లీవ్ ద స్టేజ్ ఒక్కసారి కోమల్ గారు ఒకసారి బొకే ప్రజెంట్ చేసి ఒక్కసారి మీరు కూడా థ్యాంక్ యూ స్పీచ్ ఆయన ఉండగా ఇస్తే బాగుంటుంది కాబట్టి. యా, ఓకే ప్లీజ్. యా, కోమల్ గారు. awesome. Thank you media, thank you family friends అందరు వచ్చినందుకు. Firstly a big thanks to చందు మొండేటి గారు. థ్యాంక్ యూ సార్. లైక్ ఈ టైమ్స్లో ఒకళ్ళు వచ్చి ఇలా ఎంకరేజ్ చేయడము, ఒక అంత కొత్త వాళ్ళని ఓన్లీ కంటెంట్ బేస్ చూసి మీకు నచ్చి వచ్చినందుకు ఐఎమ్ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ కార్తికేయ 2 వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్. మీరు మిత్స్ కాదు, ఇది మన ఇండియన్ హిస్టరీ అని చెప్పే లైన్ మీదే ఇది ఒక బ్రాంచ్, ఇది మన యాన్సిస్టర్ స్టోరీస్కు ఒక సైన్స్ అనేది ఉంటుంది, ఒక లాజికల్ పర్స్పెక్టివ్ తీసుకొద్దామని మా ప్రయత్నం. మాది చిన్న ప్రయత్నం, మీరు చాలా పెద్దది చేశారు. యు ఆర్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఐ రిమెంబర్ కార్తికేయ 2 చేసిన తర్వాత నేను జ్ఞానికి ఫోన్ చేశాను, బ్రో బీజిఎం అదరగొట్టారు, మనది కూడా అలా ఫాలో అవుతుంది, అదరగొట్టాలి. అండ్ ద వే హీ గేవ్ బీజిఎం ట్రైలర్కి కానీ టీజర్ కానీ అమేజింగ్ బ్రో, అప్రిషియేటెడ్. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్, అప్రిషియేటెడ్.
Yeah, sir. And all the best for Tanjore, sir. Okay, thank you, sir. ఎస్ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ రెడ్డి గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అండ్ విషింగ్ ద టీమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు ద న్యూ కమర్స్ డెఫినెట్గా. సో వన్స్ అగైన్ చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అఫ్ కోర్స్ విల్ హ్యావ్ Q&A విత్ అవర్ మీడియా ఫ్రెండ్స్, బట్ స్టిల్ మీరు ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటే ద టీమ్ కెన్ యాడ్ ఫ్యూ లైన్స్. ఎస్ షూర్. సో టీజర్కి ట్రైలర్కి మేము చెప్పాలనుకుంది, టీజర్లో వాజ్ ద లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్స్, ద మెయిన్ ఈవెంట్స్ ఆఫ్ ద స్టోరీ. ట్రైలర్లో చూస్తే మీరు క్యారెక్టర్ ఎమోషన్స్, వీ వాంట్ టు టేక్ యూ టు ఆ వరల్డ్ మోర్. సో ఇది కథ మన ఓన్లీ ఇదేదో మైథాలజీ మీద కాదు, దెర్ ఈజ్ లాట్ మోర్ టు ఇట్. అది అంతా కూడా ఒక జగత్, ఒక చిన్నపిల్ల ప్రశ్న. ఇది రాముడికి హనుమంతుడికైనా మనకు కూడా ఎలా జరుగుతుందా అనేది చిన్న క్యూరియాసిటీ. ఆ స్టోరీ మొదలే అదొక చిన్న ప్రయత్నం మా నుంచి అది అందరికీ వెళ్ళాలని. అండ్ ఆ డీప్ సెన్స్ మేము ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నామో మన యాన్సిస్టర్ స్టోరీస్కి, అది ఫర్దర్గా మేము రివీల్ చేస్తున్నాము. అండ్ మూవీ విల్ బీ ఆసమ్ ద వే ఇట్స్ కమింగ్. November 8th is the release, and ఇదే థ్రిల్ మీరు ఫుల్ లెంత్ మూవీ తోటి ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ యాజ్ యూ సీ ద సౌండ్, విజువల్స్, ఎవ్రీథింగ్, this is for theatre, absolutely for theatre only, and you will have absolutely 100% of experience to it. And I'll answer more on the question and answer. I know. Super. Last time చాలా టైం తీసుకున్నాను. Now I realize this నో second వరీస్ stage. సార్. డెఫినెట్గా మా మీడియా ఫ్రెండ్స్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్గా ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సినిమాని మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ 70 to 80% ఆఫ్ ద ఫిల్మ్ని యూఎస్లో అక్కడ కొంతమంది టెక్నీషియన్స్తో అండ్ అక్కడ సెటిల్ అయిన మన ఇండియన్స్తో ఇలాగా ఫామ్ చేసి చేయడం జరిగింది, విచ్ ఈజ్ రియల్లీ అ హ్యూజ్ టాస్క్. సో బట్ దాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఎస్, కథలో ఉన్నటువంటి ఆ వాస్ట్నెస్, హ్యూజ్నెస్ చూస్తే ఇది ఒక్క పార్ట్ సరిపోదేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు రీసెర్చ్ చేసిన దానికి ఈ పాటికి గ్రంథాలు తిరగేస్తుంటారు కాబట్టి ఇంకా మీ నుంచి ఈ రహస్యం ఇదం జగత్ ఒక రేంజ్ సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ తోటి ఇంకా ఎన్నో పార్ట్స్ కూడా రావాలి అనిపించేలాగా ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. విల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. సో ఎస్ వేదిక పైన ఉన్న వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఓకేనా చైర్స్ పొజిషన్? ఎస్, ఓవర్ టు అవర్ మీడియా. డైరెక్టర్ గారు హలో సార్. హలో అండి. వామ్ హోల్గా రిలేటెడ్ కాన్సెప్ట్ అని ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు కదా. యాక్చువల్గా ఇందాక చందు గారు చెప్పినట్టు ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్. చాలా రకరకాల థియరీలు ఏం జరిగి ఉండొచ్చని వేరే వేరే థియరీలు ప్రపోజ్ చేశారు, కానీ ఒక సాలిడ్ కంక్లూజన్ అనేది ఎవరు సైన్స్లో కూడా ఇవ్వలేదు అప్పుడు దాకా. ఇప్పుడు ఏదైనా ఫిక్టీషియస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, లైక్ మైథాలజీతో ఏదైనా లింక్ చేసి అలాంటిది ఏదైనా ఇవ్వబోతున్నారా, లేకపోతే ఓపెన్ ఎండెడ్గా ఉంటుందా? లేదండి, ప్రాపర్. అందుకే మన ఈ వామ్ హోల్ అనేది ఇప్పుడిప్పుడే దీని గురించి ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇప్పుడు రీడిస్కవరీ చేస్తున్నారు. ఫర్ సమ్ రీజన్ 1000 సంవత్సరాల క్రితమే మన స్టోరీస్లో చెప్పారు దీని గురించి. అందుకే బహుశా నేను ఫిక్షనల్ యాడ్ చేసింది ఏంటంటే ఆ లోకాల మధ్యలో ట్రావెల్ చేసిన మన దేవుళ్ళు, డెమిగాడ్స్ ఎవరైతే అన్నామో, హనుమంతులు వారు, నారదులు వారు, సో కథ రూపంలో మనకు ఒక అంత పెద్ద సైన్స్ని అప్పుడే చెప్పారు. సో ఆ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో ప్రూఫ్, ఎవిడెన్సెస్ ఏం లేవు దానికి, బట్ స్ట్రాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ అది మన దగ్గర నుంచి రావడం అనేది వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండ్ వీ వాంట్ టు టెల్ ఎ స్టోరీ రిగార్డింగ్ దట్. యాక్చువల్లీ మొత్తం పోస్టర్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే బ్యానర్ నేమ్ సింగిల్ సెల్ యూనివర్స్ అని చెప్పి. అంటే రియల్ లైఫ్లో కూడా బాగా సైన్స్ పర్సన్ మీరు? అంటే లేదండి, ఈ జగతే నేర్పించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ రైటింగ్లో. దాని అర్థం ఏంటంటే ఒక చిన్న సెల్ ఫార్మేషన్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సిమిలర్, ఫార్ములా ప్రైస్, స్కేల్ ఈజ్ సంథింగ్ బిగ్గర్ దాన్ దట్, రైట్? ఆ ఫిలాసఫీ తోటే పెట్టింది అది సింగిల్ సెల్ యూనివర్స్. అండ్ ట్రైలర్లో స్పాట్ డబ్బింగ్ అండి లేకపోతే ట్రెడిషనల్ డబ్బింగ్ చేశారా? ట్రైలర్లో కొన్ని సింక్ చేసాము, కొన్ని దగ్గర డబ్బింగ్ చేసాము, యాక్చువల్ ట్రెడిషనల్ డబ్బింగ్. అంటే యాజ్ అవుట్ సైడర్గా అడుగుతున్నా, చాలామంది గతంలో ఈ స్పాట్ డబ్బింగ్ అని చెప్పి ట్రై చేశారు, ఈవెన్ పెద్ద పెద్ద ఫిల్మ్స్ కూడా ట్రై చేశారు. అటువంటి ట్రై చేసినప్పుడు అవుట్పుట్ ఏంటంటే థియేటర్ వ్యూయింగ్లో కొంచెం సాటిస్ఫాక్టరీగా లేదు అని అనిపించింది. అసలు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది స్పాట్ డబ్బింగ్లో?
స్పాట్ డబ్బింగ్ అంటే టర్మినాలజీ, బికాజ్ నేను యూఎస్లో తీసాను కాబట్టి నాకు అంత టర్మినాలజీ ఇంకా తెలియదు. బట్ మేము చేసింది ఏంటంటే సింక్ చేసామండి. పర్ఫార్మర్స్ ఎప్పుడైతే లైవ్గా చేస్తున్నారో యాక్టర్స్, అప్పుడే మొత్తం డైలాగ్స్ కానీ అప్పుడే మోస్ట్లీ సింక్ సౌండే చేసాం. సో దానివల్ల రియల్ పర్ఫార్మెన్సెస్, ఎమోషన్స్ ఇంకా ఎక్కువ పోర్ట్రే అయ్యాయి, మంచి ప్రాపర్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సింక్ సౌండ్. అండ్ ఆల్సో కొన్ని చోట్ల ఎక్కడైతే అవుట్డోర్ జనరేటర్స్ యూజ్ చేసామో అక్కడ ఈ నాయిస్ ఉంటుంది కదా, సో అది మళ్ళీ వీ హ్యావ్ టు రీడబ్ చేసాం. బట్ ట్రైలర్ కోసం సపరేట్గా డబ్బింగ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద మూవీ. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, సినిమా ట్రైలర్ చూస్తుంటే కొంచెం హాలీవుడ్ టచ్ మేకింగ్ లాగా అనిపిస్తుంది. మన తెలుగు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఏ అంశాలు కనెక్ట్ అవుతాయి? ఇట్ స్టార్ట్స్ విత్ స్టోరీ అండి. కథ మన కథ, ఇది మన తెలుగు వాళ్ళ కథ, ఇండియన్ కథ మోస్ట్లీ. సో ఇది ఒరిజినల్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్. సో అక్రాస్ ద ఇండియా దెర్ ఇస్ అ ఛాన్స్ పీపుల్ కెన్ కనెక్ట్ టు ఇట్. లైక్ యాజ్ అ సెడ్, కార్తికేయ, హనుమాన్ ఇవన్నీ చూశారు కదా. సో వీఆర్ రియలీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇది ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది మన కథతోటే రిలేట్ అవుతారు. బట్ టెక్నికల్ వాల్యూస్, క్రూ ఇదంతా కూడా అక్కడ చేసాం కాబట్టి ఆ టింజ్ వస్తుంది. అండ్ అది కూడా కొత్త ఫ్లేవర్ మనకి చూడడానికి, ట్రీట్మెంట్ వైజ్గా. అట్లా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి మచ్ బెటర్. సార్, హలో సార్. ఇది తెలుగు సినిమాకి తెలుగు టైటిల్ పెట్టారు, కంగ్రాట్స్ అండి. ఈ మధ్య టైటిల్స్ మీద మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ తమిళ్ టైటిల్స్ తెలుగుకి ఎందుకు అని చెప్పేసి. బట్ అంత తెలుగు టైటిల్ పెట్టిన మీరు మళ్ళీ ఆ జగత్తుని ఇంగ్లీష్లో ఎందుకు కంపోజ్ తెలుసుకోవచ్చా? అది ఫస్ట్ నుంచి నేను అలానే చూసాను సార్. నాకు ఇంకొకటి ఏంటంటే ఆ బ్లెండ్, ఆ ఫ్యూచరిస్టిక్ అండ్ మైథాలజీ బ్లెండ్ ఏదైతే చేస్తున్నామో, ఆ రహస్యమిదం జగత్ ఆ టైటిల్లోనే అలా కనబడాలని. అండ్ జగత్ ఈజ్ అ వాస్ట్ థింగ్, యూనివర్సల్ టాపిక్ లాగా తీసుకొని ఆ రహస్యమిదం అనేది సబ్ జానర్ ఆఫ్ ఇట్. అంటే నాకు అర్థం కాలేదు, జగత్ అనేది ఫ్యూచరిస్టిక్, రహస్యం ఇది అన్నది తెలుగు, అంటే అది ఇంగ్లీష్ రిప్రజెంటేషనేనా? ఫ్యూచరిస్టిక్ అంటే అది కాదండి, ఇంగ్లీష్ ఫ్యూచర్ మనది అది కాదు నా ఉద్దేశం. కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడే. చెప్తున్నా ఎలా ఉందంటే, రహస్యం అది ఇప్పటికీ అందుకే తెలుగులో పెట్టాం, ఫ్యూచర్లో అది ఇంగ్లీష్ తప్ప ఏమి ఉండదు, అందుకే జగత్ లేదండి. సో నేను టు బీ హానెస్ట్ ఏంటంటే, నాకు ఇలా చాలామంది అడిగారు, నేను చూసే విధానం రహస్యమిదం జగత్ అలానే చూసా. ఆ జగత్ని కూడా కొంచెం ఆ ఫాంట్లో మనం చేసిన ఫాంట్ డిజైనింగ్లో కూడా అది ఎందుకు అపీలింగ్లో నాకు అనిపించలేదు. సో దా లుక్ కోసం మేబీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. విజనే బేసికలీ అలా చూసాను కాబట్టి అలా వచ్చింది. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి చూపించాలి, ఎక్కడ కూడా ముందు ఏం జరుగుతుందో అందించకూడదు. సో దానికి ఒకటి మీ స్క్రిప్ట్లో ఆ కెపాసిటీ ఉండాలి, రెండు ఎడిటింగ్లో ఉండాలి. ఈ రెండు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు సినిమాలో? ఒరిజినల్గా వెళ్ళామండి రైటింగ్ ప్రాసెస్లో. స్టోరీ సీన్ టు సీన్ అంటే ఒరిజినాలిటీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ బాగా పండాలి, క్యారెక్టర్స్ మధ్యలో ఇవన్నీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్. సో థియేటర్లో వచ్చినప్పుడు నాకు ఎట్లా అంటే కొన్ని లాంగ్ షార్ట్స్ ఇష్టం, నేను అంతే కట్స్ అనేది నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. సో అందులో మోర్ ఎమోషనల్ కనెక్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో పర్ఫార్మెన్స్కి వచ్చి అది స్క్రిప్ట్ వైజ్గా ఒరిజినాలిటీ వాజ్ అవర్ మెయిన్ థింగ్. అండ్ డ్రామా ఎక్కడ పండుతుంది, ఎలా తీసుకెళ్ళాలని. అండ్ స్టోరీలోనే మన రిలేటబిలిటీ ఉంది, మన యాన్సిస్టర్ స్టోరీస్ అవన్నీ. సో ఇవన్నీ ఎలిమెంట్స్ తీసుకొని వెరీ మల్టీ లేయర్డ్గా రాసుకున్నాం. సో అదే గ్రిప్పింగ్గా, సస్పెన్స్ చాలా బాగుంటుంది. అంటే ఎడిటింగ్ మీకన్నా స్క్రిప్ట్లోనే ఎక్కువ జాబ్ తీసుకున్నారు ఇనిషియల్లీ, అదే అండి. అండ్ చోటకే ప్రసాద్ గారు ఎప్పుడైతే యాడ్ అయ్యారో, ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి అయిందన్నమాట. కథకే స్టిక్ అయి ఉండేలాగా ఇవన్నీ కూడా ఎడిటింగ్ పేస్ మెయింటైన్ చేయడం, ఇదంతా కూడా బాగా చేశారు. సార్, డైరెక్టర్ గారు ఇక్కడ. హలో అండి. హాయ్. ఇది చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటే ఒక ద డార్క్ అనేది ఒక వెబ్ సిరీస్ కనుక చూస్తే దానిలోని ఒక పాయింట్ లాగా అనిపించింది. అది టైం ట్రావెల్కి సంబంధించిందా లేకపోతే బ్లాక్ హోల్కి సంబంధించిందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి జగత్ అంటేనే ఒక సింగిల్ సెల్ అనే ఒక పాయింట్లోనే మీరు ఆ సింగిల్ సెల్ యూనివర్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ రెండు పాయింట్స్కి సంబంధం. ఫస్ట్ టు స్టార్ట్ విత్, టైమ్ ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ అండి ఇందులో.
వామ్ హోల్ అనే ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది బ్రిడ్జ్ అనమాట టు టైమ్ ఎగ్జిస్టెన్స్కి. సో డెఫినెట్లీ ఆ టైం ట్రావెల్కి వామ్ హోల్కి రిలేషన్ ఉంటుంది. అండ్ అదే దాన్ని మన టైం ట్రావెల్కి మన ఏన్షియన్ స్టోరీలో శ్రీచక్ర కూడా రిలేషన్ ఉందన్నమాట. సో దెర్ ఆర్ సో మెనీ కామన్ పాయింట్స్ వెస్టర్న్ సైన్స్కి మన దానికి ఈ కామన్ పాయింట్స్ బేస్ చేసుకొని స్టోరీ రాసాము. అండ్ సింగిల్ సెల్ యూనివర్స్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, అంతే. ఆ ఫార్మేషన్, ఆ ఫిలాసఫీ కూడా అదే. అయితే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఒక మెయిన్ ఫేస్ ఉంటేనే దానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. అలాంటిది కొంచెం ఎంత చాలా గడ్ ఉంటే, చాలా గడ్ ఫీలింగ్ ఉంటే తప్ప మనం ఇట్లాగా ఒక కొత్త వాళ్ళని తీసుకొని ఒక ప్రయోగం చేయడానికి చాలా కావాలి. దీనికి వంశీ నందిపాటి గారు మీరు ముందు నుంచి ఉన్నారా, ఆఫ్టర్ సినిమా అయిపోయినాక వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారా సార్? మొత్తం ఫినిష్ చేశాక వెళ్ళి చూపించానండి. ఆ కంటెంట్ చూసి కంప్లీట్గా దాన్ని కంటెంట్ బాగుంది, ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆఫీస్కి పిలిచారు, కంటెంట్ని అప్రిషియేట్ చేశారు. అదే సేమ్ మీరు చెప్పిందే చెప్పారు, కొంత తెలిసిన వాళ్ళు లేరు కదా అని. బట్ ఓవరాల్గా మళ్ళీ వారే లైక్ థియేటర్ అపీల్ ఉంది ఇదంతా. సో కంటెంట్ని సపోర్ట్ చేయాలనేది, అండ్ ఐ బిలీవ్ వీఆర్ రియలీ ఇన్ గుడ్ హ్యాండ్స్. అంటే వేర్ ఇస్ ద షార్ట్స్, అంటే కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు పర్టికులర్గా మాన్సూన్ షార్ట్స్ కానీ మీకు ఒక ఐస్ ఫీలింగ్, ఐసీగా కనబడటం కోసం కానీ స్పెషల్గా మీరు ఎక్కడ షూట్ చేశారు, లొకేషన్స్ని బట్టి కూడా ఆ ఐసీ ఫీలింగ్ వచ్చిందా మీకు? యా అండి, అంటే చాలా స్ట్రగుల్ ఇన్ మేకింగ్ అనమాట ఇది. మాకు కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో చేయలేదు. మాకు ఆ స్నో స్ట్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి స్టోరీలో. యాక్చువల్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం. స్నో పడే రోజు వెళ్ళి వింటర్స్లో షూట్ చేసాం అనమాట, అంతా రియల్ స్నో. అండ్ యాక్టర్స్ కూడా మీరు చూస్తే ఇద్దరు పడిపోయి వాళ్ళ మీద స్నో పడుతుంది. అది యాక్చువల్గా నెగిటివ్ డిగ్రీలో అంత మంచు పడుతుంటే దే పర్ఫార్మ్డ్ ఇట్ అనమాట. అండ్ చలనం లేకుండా పడిపోవడము ఇవన్నీ కూడా అమేజింగ్. వి కుడెంట్ రీక్రియేటెడ్, బట్ న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం అనమాట. అందుకే ఆ ఎఫర్ట్ అంతా కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది ట్రైలర్ చూస్తుంటే మీది ఏదో ఒక సైన్స్ ఫిక్షన్ ఆ టైప్లో, ఇంకోటి వామ్ హోల్ అనే కాన్సెప్ట్ కానీ ఇంకో మైథాలజీ కూడా మిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ మైథాలజీ అంటే మన వాళ్ళు చాలామంది తెలుసు, బట్ ఈ వామ్ హోల్ ఇట్లాంటి కాన్సెప్ట్లు అనేవి చాలామంది కామన్ పీపుల్కి తెలియదు. తెలిసినా కానీ దాని మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. తెలుసు అంటే ఎక్కడ విని ఉండొచ్చు కానీ పూర్తి తెలుసుకుని ఉండొచ్చు. అలాంటి పీపుల్కి ఇలాంటి సబ్జెక్ట్ని కనెక్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా బేసిక్ అవగాహన. టోటలీ అండి, అందుకే ఒక చిన్న పిల్ల కథ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎంటైర్ స్టోరీ కూడా అంతే మెల్లడం అని చేసాం అనమాట. కాంప్లెక్సిటీ ఎక్కువ లేకుండా మనకి తెలిసిన క్యారెక్టర్స్ త్రూనే స్టోరీ చెప్పడము, హనుమంతుల వారి స్టోరీ చెప్పడము, కృష్ణుడి స్టోరీ చెప్పడము. దీనివల్ల ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది అండ్ వెరీ కాంప్లెక్స్ కూడా మొత్తం సింప్లిఫై అయిపోయింది. సో మైథాలజీ పార్ట్ ఎంత ఉంటుంది సార్ దీంట్లో? అంటే మైథాలజీ గురించి ఏమైనా చెప్పారా, ఓన్లీ కథలాగా చెప్పడమేనా? మైథాలజీ, పురాణాలు ఇది మన అలా చెప్పడం కాకుండా యాక్చువల్ కథకి మన దాంట్లో ఈ సైన్స్ అనేది ఏవైతే ఎక్కడెక్కడ ఈ టైం ఎగ్జిస్టెన్స్ ఎక్కడెక్కడైతే చెప్పారో దాన్ని ఎక్స్ప్లెనేషన్గా చెప్పామన్నమాట. అది వెరీ ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్కి ఒక సపోర్టింగ్ మన మైథాలజీలో ఎప్పటి నుంచో ఉంది, అది ఆ చిన్నపిల్ల ప్రశ్న ద్వారా వస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోమల్ గారు ఇక్కడ యా అండి. అయితే చాలా వరకు ఏంటంటే ఒకవైపు ఇతిహాసాలు కావచ్చు ఇవన్నీ లేవు అని కొంతమంది అంటారు, సైన్స్ మాత్రమే ఉంది అంటారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఈ మూవీలో దేన్ని పోర్ట్రేట్ చేస్తారు, సైన్స్నా లేకపోతే ఇతిహాసాలా, మిక్స్డ్గా వెళ్తారా? ఎండ్ అనేది అందరికీ ఒక క్లారిటీగా ఇస్తారా? యా అండి, అండ్ నేను బిలీవ్ చేసేది మన పూర్వీకులు ఎంతో రీసెర్చ్ చేసి చాలా మనకన్నా ఒక 1000x ఇంటలెక్చువల్ తోటి వాళ్ళు చేసిన రీసెర్చ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఉపయోగపడాలి అనేది అలా ఒక మంత్రాలు శ్లోకాల ద్వారా ఎన్క్రిప్ట్ చేసి చెప్పారనమాట. సో మనం కూడా అంతే ఇంటలెక్చువల్గా మనం అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక పాజిటివ్ ఉద్దేశంనే పోర్ట్రే చేయడం జరిగింది. అయితే దేవుడు లేదు, ఈ ఇతిహాసాలు మంత్రాలు ఇవన్నీ కల్పితం అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమైనా ఉంటుందా దానికి సంబంధించి సినిమాలు? మనం ఏం చెప్పినా వాళ్ళు ఏమింటారండి, మనం ఏం చెప్తాం, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. హీరోయిన్. సో అంటే ఈ మూవీ కోసం మీరు యుఎస్ నుంచి రావడం జరిగింది కదా, సో స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ బాగా మీకు నచ్చి ఈ మూవీ ఓకే చేశారు? ప్లస్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతారా? డౌట్ కామన్గా అందరికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ అండి. సో స్టోరీ నరేట్ చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను నేను. అంటే మీరు టీజర్లో ట్రైలర్లో చూసే షార్ట్స్ కనుక వింటే ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే యూఎస్లో ఒక తెలుగు సినిమా చేస్తే ఏదర్ లైక్ థ్రిల్లర్ ఆర్ రామ్ కామ్ లాంటిది చూస్ చేసుకుంటారు, కానీ ఇన్ని ఒక మిథాలజీ ఎలిమెంట్, సైఫై ఎలిమెంట్ వినగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో దట్ వాజ్ జస్ట్ అ నో బ్రెయినర్. అంటే
ఎలాగైనా ఆడిషన్ క్రాక్ చేయాలి అన్న మీద ఫోకస్ ఉంది, కానీ దిస్ వాజ్ ద స్టోరీ దట్ ఐ రియలీ వాంటెడ్ టు షేర్ అనమాట, ఎందుకంటే ఇట్స్ సో ఎక్సైటింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్, నేను యాక్ట్రెస్ని, సో విచ్ మీన్స్ అది తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఐ వుడ్ వాంట్ టు టెల్ స్టోరీస్, కథలు చెప్పాలి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరుగుతాను కదా, ఎక్కడున్నా తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఎమోషన్. ఒక నలుగురు చేరారంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం, సినిమాకే కదా వెళ్తాం. సో ఇంకా ఈ మూవీ ద్వారా ఈ బిగినింగ్ రహస్యం అనేది ఒక రహస్యమిదం జగత్ అనేది ఒక బిగినింగ్ నుంచి ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ద హార్ట్స్ ఆల్వేస్ హియర్ All the best. క్వశ్చన్కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కోమల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. అంటే మీరు ఇది సినిమాల్లో దీంట్లో సైన్స్ ఫిక్షన్ దాంతోపాటు మైథలాజికల్ తీశారు. అంటే మీ పైన ఏ డైరెక్టర్, అంటే బాహుబలి లాంటి సినిమా తీసినటువంటి రాజమౌళియా, లేకపోతే నాగాశ్విన్ గారా, చందు మొండేటి గారా, ఏ డైరెక్టర్ది మీకు బాగా ఇంపాక్ట్ అయ్యారు ఈ సినిమా? ఇలాంటి స్టోరీస్ అంటే రెండు తీశారు కాబట్టి సైన్స్ చందు మొండేటి. యా, యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, వీళ్ళు అందరూ ఇన్స్పిరేషనే. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఉంటుంది వాళ్ళ స్టోరీస్లో, రైట్? అండ్ ఇంటెన్స్ ఎమోషన్ క్యాప్చర్ చేయడంలో రాజమౌళి గారు మై ఇన్స్పిరేషన్ అనమాట. ఈగా వాజ్ మై కేస్ స్టడీ ఒక సినిమా తీయాలంటే. అండ్ ఆర్ఆర్ఆర్ వాజ్ వన్ సచ్ ఫిలిం. అండ్ కార్తికేయ వాజ్ అదే ఇన్స్పిరేషన్. నేను బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ రియలీ మ్యాచెస్ విత్ దట్. నాగశ్విన్ గారు కూడా అంతే, ఒరిజినల్ స్టోరీస్. మహానటి వాజ్ వన్ సచ్ ఫిలిం, ఐ రియలీ లవ్ ఇట్. అండ్ కల్కి కూడా అదే, ఒరిజినల్ ఏదైతే సైఫై మైథాలజీ న్యూ బార్న్ చేశారు, న్యూ జానర్ని. అంటే ఈ అన్ని సినిమాల్లో కూడా ఆల్రెడీ చెప్పారు వాళ్ళు సైన్స్ ఫిక్షన్ లేదా మైథలాజికల్కి చెప్పాల్సిందని చెప్పారు. మీ ఇందులో కొత్తగా వాటి నుంచి ఏం చెప్పబోతున్నారు ఏంటి సార్? అదే అండి, మనం విన్న కథలు ఇంకో పర్స్పెక్టివ్తో చూస్తే మనకు అందులో ఒక సైన్స్ కనబడుతుందేమో, ఒక కైండ్ ఆఫ్ ఒక న్యూ పర్స్పెక్టివ్, దాంట్లో ఇంకా డీప్ సెన్స్ ఉంటుంది అనేది చెప్పే తాపత్రమే చిన్న ప్రయత్నం. ట్రైలర్లో చూసాము, ఆంజనేయుడిది చూపించారు. అంటే గతంలో మనం జై హనుమాన్, మనం ఇచ్చిన హనుమాన్ క్లైమాక్స్లో ఆ ఎలివేషన్ చూసి బూస్ బంప్స్ వచ్చి చాలా ఇది అయిపోయాం. ఇందులో హనుమాన్కి సంబంధించి ఎంతవరకు ఎలివేషన్ ఉండబోతుంది, ఏం ఉండబోతుంది? మేము తీసుకుంది రామాయణంలో నుంచి ప్రిమైస్ అండి. కథ మొదలయ్యేదే అక్కడి నుంచి. ఆ యూనివర్స్ కాన్సెప్ట్, జగత్ అనేది ఆ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ఎండ్లో కూడా ఒక మైథాలజికల్ జ్ఞాని గేవ్ ఆ ఎండ్ క్లైమాక్స్ బీజిఎం అయితే ఒక హైలో నుంచి బయటకు వెళ్తారు. బట్ డెఫినెట్లీ అలానే వన్ సచ్ క్లైమాక్స్ అండి, అది హైలో ఉంటుంది. స్టోరీ బేస్ చూస్తుంటే మనకు పునరాలు మనకు సంబంధించిన స్టోరీ, మీరు యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, ఇది మా అవుట్ ఆఫ్ రీచ్ అవుతుంది అనుకుంటున్నారా బయట వాళ్ళకి? టోటలీ అండి. అంటే ద సేమ్ ఐడియాలజీ నాగశ్విన్ గారు చెప్పినట్టు ఒక మన కథలు, సూపర్ హీరో కథలు బయటికి వెళ్ళాలి, మన కథలు ప్రపంచమంతా వినాలి, రైట్? అక్కడ సూపర్ హీరోస్ మన దగ్గర కాకుండా. సో ఇది కూడా అంతే, ఈ కథలో ఉన్న క్యూరియాసిటీ, మన దాంట్లో ఉన్న ఈ రీసెర్చ్, ఎప్పుడూ ఒక టెక్నాలజీ లేనప్పుడు ఆరు ఉన్నా అది ఏ రకంగా ఉంది, ఇప్పుడు మనం మోస్ట్ ఇవాల్వ్డ్, ఇప్పుడు హైయెస్ట్ టెక్నాలజీ ఉన్నామని మనం బిలీవ్ చేస్తున్నాం. అలా 1000 సంవత్సరాల క్రితమే ఎంత రీసెర్చ్ చేశారో, అసలు వాళ్ళకి ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, రైట్? అది ఒక చిన్న క్యూరియాసిటీ అంతే. సబ్జెక్ట్ చూస్తేనేమో యూనివర్సల్ సబ్జెక్ట్, కానీ ఆర్టిస్టులు చూస్తుంటే ఎవరికి తెలియని వాళ్ళు ఏంటిది ఇది మరి? కరెంట్ స్టార్సా ఫ్యూచర్ స్టార్సా అంటే వీళ్ళు ఫ్యూచర్ స్టార్స్ అండి. మానస గారు, మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? థ్యాంక్ యూ అండి క్వశ్చన్కి. సో నా క్యారెక్టర్ పేరు అరుణి ఆచార్య అండి. తన గురించి చెప్పాలంటే ఇందాక ఆయన అడిగారు కదా, ఒక సైన్స్ ఫిక్షన్ వర్మ్ హోల్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకుని ఆడియన్స్కి చెప్తున్నారు, వాళ్ళకి ఎలా అర్థమవుతుందా, వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అని. సో అరుణి యాక్చువల్లీ హెల్ప్ చేస్తుందండి అది అర్థం చేసుకోవడానికి, సైన్స్ ఫిక్షన్కి మైథాలజీకి కనెక్షన్ ఏంటి అని. ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మని అడిగిన ప్రశ్న, తాతగారి కథలు వింటూ ఆ ప్రశ్నకి తన సమాధానం ఎలా తెలుసుకుంటుంది అనేది ఆ క్యారెక్టర్ జర్నీ. దాని త్రూ ఆడియన్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ ఐ థింక్ that will help them understand what that connection is. Director garu. So, hi sir. This is Anchor Rajesh from Hit TV. Hello. And trailer చాలా బాగుంది సార్, అండ్ కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పక్కా తెలుగు ఫిలిం అని మీరు చెప్పారు, బట్ ఆర్టిస్టులు చూసుకుంటే అంత కొత్త వాళ్ళు. అంటే ఇంతకుముందు బిఫోర్ ఇలాంటి సినిమాలు వచ్చినవి బాగా హిట్ అయ్యాయి, 100 crores ఈ టైప్లో. సో వాళ్ళు ఏంటంటే నోన్ ఫేసెస్ అనేవి మాకు జనాలకు బాగా రీచ్ అవుతాయి అని ఒకటి ఉండేది.
బట్ అలాంటి నోన్ ఫేసెస్ని మీరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ పెట్టుకుంటే ఇంకొంచెం వేగంగా రీచ్ వద్దును కదా అని ఏమైనా టోటలీ అనిపించిందా? అండి. యా కానీ ఆల్వేస్ కంటెంట్ విన్స్. కంటెంట్ ఉంటే ఎప్పటికైనా అది జనాల్లోకి వెళ్తుంది. చాలా ఇన్స్టెన్సెస్ చూసాం మనం. అయితే లాంటి మూవీ, పెళ్లి చూపులు లాంటి మూవీ కొత్తగా అది ఎప్పటి నుంచో అది మన దగ్గర ఉంది. అదే కంటెంట్ బిలీఫ్ సిస్టమ్ తోటి ఆ కంటెంట్ నచ్చుతుంది. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ఐడియాలతో వెళ్తున్నాం. జ్ఞాని గారు. కోమల్ గారు. హలో అండి. మన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద కథ ఎంచుకున్నా దాన్ని ఎంత సరళంగా చెప్తే ప్రేక్షకులు అంత అర్థం చేసుకుంటారు, సినిమాకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో రాజమౌళి గారు బాహుబలి ఎంచుకున్నా, ఇంకా చాలామంది పెద్ద డైరెక్టర్లు ఎంత పెద్ద కథనైనా, మాయాబజార్ లాంటి కథ అయినా కూడా చాలా అర్థవంతంగా ప్రేక్షకులకు పండితుల నుంచి పామర్ల వరకు అర్థమయ్యేలా కథను చెప్తే సినిమా అనేది ఆడుతుంది అనేది. ఇది చాలా కాంప్లెక్స్గా ఉంది. సో వామ్ హోల్ అంటున్నారు, శ్రీచక్ర అంటున్నారు, మైథాలజీ అంటున్నారు, ఇన్ని మిక్స్ చేశారు. సో ఒక కథని ప్రేక్షకుల థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఎంత అర్థమవుతుంది ఈ కథ అనేది? యా అండి, 100%. ఎందుకంటే ఇందులో అన్నిట్లో కామన్ పాయింట్ ఉంది. మీరు ఎలిమెంట్స్ టీజర్ ట్రైలర్ చూసారు కాబట్టి క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి ఆబ్వియస్లీ అది జస్ట్ అలా టీజ్ లాగా చేసి చూపించాము. బట్ కథలో స్టార్ట్, మిడిల్, ఎండ్ అనేది ఎలా అయితే ఒక స్క్రీన్ ప్లేతో వెళ్తామో అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే వీటిని సపోర్ట్ చేయడానికే ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం. అందుకే ఆ పిల్లకి అర్థమయ్యేలాగా బిగినింగ్ అవుతుంది. అంటే అంత మెలోడౌన్ చేసాం, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ అంటే మీరు టీజర్ లాంచ్లో మీరే నలుగురు కనబడ్డారు. సో హీరో మాత్రం యూఎస్లో ఉన్నాడు. సో ఏంటి హీరో రోల్ ప్రమోషన్లో ఏంటి అసలు? హీరో నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే తను జాబ్ వర్క్లో, అంటే వర్క్ బిజీలో ఉన్నాడా, లేకపోతే సినిమా అక్కడ ఏమైనా ప్రమోట్ చేస్తున్నాడా ఏంటి అసలు? యా అండి, అదే ప్లాన్. బేసికల్గా రాకేష్ అక్కడ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం చూసుకుంటున్నాడు అక్కడే. ఇక్కడ మేము వచ్చామంటే మా టీంలో కూడా ఇప్పుడు అక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి మంచి చేసుకుందామని. ఆల్రెడీ అమేజింగ్ న్యూస్ ఏంటంటే హీఈస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. డాలస్లో నిన్న ప్రీమియర్స్ ఓపెన్ చేశాం 7th. 1 డేలో హౌస్ఫుల్ అయిపోయింది. ఇది మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ సోల్డ్ బై టుడే. సో హీఈస్ అంత అగ్రెసివ్గా అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు, అందుకే ఇక్కడ రాలేకపోయాడు. అంటే కొత్త వాళ్ళకి తెలుగు సినిమాలో సో ఎంత మంచి కంటెంట్తో వచ్చినా ఓపెనింగ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో సినిమా యూనిటే సో వెళ్ళి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన థియేటర్కి రాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. సో ఎంత కంటెంట్ కొత్తగా ఉన్నా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తున్నది సెకండరీ. కానీ ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోబోతున్నారు? ఆడియన్స్ ఎంతవరకు ఈ సినిమా థియేటర్లకు రప్పిస్తుంది? హానెస్ట్గా జెన్యూన్ అటెంప్ట్. టీజర్ ట్రైలర్ నచ్చితే ఐ థింక్ ఆడియన్స్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద మూవీ. వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అక్కడి నుంచి మేము దాన్ని ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మేము ఇంకా యాంప్లిఫై చేయడానికి మా సైడ్ నుంచి మేము 100% చేస్తాము. బట్ నవ్ డేస్ యాజ్ ఎ టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్, యాజ్ మంజుషా గారు చెప్పినట్టు, ఐ థింక్ దాని మీదే బ్యాకప్, దట్స్ అవర్ బేసిస్. దాంతోపాటు మేము అడిషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం జనాల్లోకి వెళ్ళడానికి. జ్ఞాని గారు. సో హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. Hello, ma'am. సో ట్రైలర్ అయితే కొత్తగా అనిపించింది ఫస్ట్ నాకు చూడంగానే. సో ఇలాంటి సినిమాల్లో సినిమా డైరెక్షన్ ప్లే అన్నది ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇందులో ఎలా మీ పరంగా చూసుకుంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో మిస్టీరియస్ థింగ్స్కి మాత్రమేనా, సపరేట్గా ఏమైనా సాంగ్ ట్రాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటి? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఎవరు అడిగారు అనుకున్నాం అప్పటి నుంచి కూర్చొని జస్ట్ కిడింగ్. బట్ సార్ అలా నేను థ్యాంక్ యూ. బట్ ఐమ్ జస్ట్ కిడింగ్. బట్ సౌండ్ ట్రాక్స్ చాలా ఉన్నాయండి. అంటే జస్ట్ థ్రిల్ ఎలిమెంట్స్ అని కాదు, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థీమ్స్. హనుమంతుడికి ఒక ట్రాక్ ఉంది, దిస్ మైథాలజికల్ థింగ్ దట్స్ గోయింగ్ ఆన్. మళ్ళీ దెర్ ఇస్ ఏంటది నేటివ్ అమెరికన్ ట్రైబల్ థింగ్, దానికి ఒక ట్రాక్. అలా ఇండివిజువల్ ఓఎస్టీస్ ఉన్నాయి. అండ్ దెర్స్ అ లాట్ ఆఫ్ వేరియేషన్. అండ్ అన్నిటినీ వీ హ్యావ్ ట్రై టు బ్లెండ్. దట్స్ ఆల్ వీ హ్యావ్ ట్రై టు డూ. బట్ యా, ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. అంటే సపరేట్గా ఏమన్నా లైక్ ఇప్పుడు ఏ సినిమాను చూసుకుంటే ఒక 5 పాటలు 4 పాటలు అలా సపరేట్ ఉంటాయి కదా, ఇందులో ఉన్నాయా లేదంటే కంప్లీట్ అరౌండ్ విత్ సినిమాతోటే ఉంటుందా అని అడుగుతున్నా. లేదండి, పాటలు ఉన్నాయి. దెర్ ఆర్ 3 songs, బట్ మూవీ అంటే సిచ్యుయేషనల్ బేస్డ్ సాంగ్స్ ఓన్లీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్ మూవీ. బట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఇట్స్ గాట్ అ గుడ్ రెస్పాన్స్. ఇంకోటి దెర్స్ అ లవ్ ట్రాక్ దట్స్ గోయింగ్ టు బి రిలీజ్ జస్ట్ బిఫోర్ ద మూవీ రిలీజెస్. కోమల్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ Hello రాణి. అండి. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, పాప చెప్తుంది, కేవలం రామాయణంలో రాముడికి హనుమంతుడికైనా అలా జరుగుతుంది, రియల్ లైఫ్లో జరగదా అని. సో చాలామందికి ఏదైనా కథ విన్నప్పుడు చిన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు అంటే ఆ పాయింట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రియల్గా అప్పుడు సినిమాలో దాన్ని ఫుల్ఫిల్ చేశారా?
యా అండి. సో ఇంటెన్షన్ ఏంటంటే జగత్ పర్స్పెక్టివ్ చెప్దామని. నేచర్కి ఒక చీమ నుంచి మనిషి వరకు ఒకటే లైఫ్ ఫామ్ అనేది, రైట్? సో ఇవన్నీ అద్భుతాలన్నీ ఓన్లీ అక్కడ అంటే కొంతమందికే జరుగుతాయా? ఈ నేచర్లో అందరు సమానమైనప్పుడు ఈ అద్భుతాలు ఎవరైనా చూడగలుగుతారు, ఒక సామాన్యమైన వ్యక్తులు కూడా. సో ఆ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ అవుతుంది. సో అది అక్కడి నుంచి స్టోరీ అనేది మొదలవుతుంది. క్యారెక్టర్స్ అందరు కూడా కొత్త వాళ్ళ, ఆల్రెడీ నోన్ ఫేసెస్ అనేది ఉండదు. ఈ పాయింట్తో స్టార్ట్ అయినప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. క్యారెక్టర్స్ విల్ స్పీక్ టు యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ మీరు ఒక సైంటిస్ట్ లాగా కనిపిస్తున్నారు అందులో. బట్ వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్ సినిమా? డెఫినెట్లీ అండి. సో నా రోల్ పేరు అరుణి ఆచార్య అండి. తనని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ కథకి తను ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక రుద్రాక్షమాల ఉంటుంది, దానిలో మల్టిపుల్ బీడ్స్ ఉంటాయి కదండి. సో అలా మల్టిపుల్ వండర్ఫుల్ ఎలిమెంట్స్ని కోమల్ గారి సినిమాలో యాడ్ చేశారు. ఆ రుద్రాక్ష బీడ్స్ని దగ్గరగా పట్టుకోవడానికి దారం కావాల్సి ఉంటుంది. నా క్యారెక్టర్ ఆ దారం అండి. అన్ని ఎలిమెంట్స్ని దగ్గరికి తెచ్చి ఈ కథని ఆడియన్స్కి తెలియచేసే క్యారెక్టర్ అది. సరే, డైరెక్ట్ అంటే మీ రోల్ అండ్ అలాగే ఆ పాప రోల్తోనే స్టార్ట్ అవుతుందా స్టోరీ లైన్? అది కోమల్ గారు చెప్తారు. అదే కదా, అంటే అదే ఆ ఇంట్రెస్ట్ అది మాకు, దట్స్ వాట్ వీ వాంట్. ఆ క్వశ్చన్ రావడానికే చూపించాము, బట్ స్టోరీలో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇక్కడ. హలో సార్. సార్ కథ రాసుకోవటం ఆన్ పేపర్ చాలా ఈజీ. వామ్ హోల్ కానీ, తర్వాత గ్రాఫిక్స్ కానీ, సీజీఐ వర్క్ కానీ చాలా కష్టం, చాలా చేయటం కూడా కష్టం. ఎందుకంటే అవి కరెక్ట్గా చూపించకపోతే ఏదో అమీర్పేట గ్రాఫిక్స్ అంటారు. అవి ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు? సీజీఐ పెట్టేటప్పుడు ఆ షార్ట్స్ మీద కానీ, మీకు స్క్రిప్ట్ మీద కానీ అవగాహన ఉండాలి. ఎటువంటి కేర్ తీసుకున్నారు? ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా మీరే. దానికి ఎంత వర్క్ అయింది? అది ప్రీ ప్రొడక్షన్ నుంచే చేసామండి. మ్యాక్సిమం పాసిబుల్ మాత్రం ఎంత చేయాలో విఎఫ్ఎక్స్కి ఇప్పుడు మూడ్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, యానిమాటిక్స్ అని ఉంటాయి. యానిమాటిక్స్ అంటే ప్రాపర్ స్టెప్ బై స్టెప్ తీసుకొని ఎక్కడైతే క్రూషియల్ సీన్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా మోడల్స్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఆ టెక్నికల్గా వెళ్ళాం. అండ్ హ్యూ పిక్చర్స్ అనే కంపెనీ, హేమంత్ ఈజ్ అ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అండ్ హీ డిడ్ అమేజింగ్ జాబ్. అతని ఎక్స్పీరియన్స్ కూడా ఆ కల్కి మూవీలో హీ డిడ్ సమ్ షార్ట్స్ అనమాట, వాళ్ళ టీం కూడా. అండ్ హీ వాజ్ అ పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఫర్ ద మూవీ. సో అతని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా యాడప్ అయ్యాయి. అందుకే మీరు చూస్తే ఇప్పుడు విజువల్స్ ఆర్ సచ్ గ్రాండియర్ అండ్ వరల్డ్లో కూడా బ్లెండ్ అవుతున్నాయి. ఏ విఎఫ్ఎక్స్లో పాప్అవుట్ అయిపోయి సపరేట్గా ఇదేదో ఇందులో కాకుండా అట్లా దొరికిపోవట్లేదు చెప్పాలంటే, రైట్? అలా తీసుకురావడానికి ఆ కంపెనీ, ఆ టెక్నీషియన్స్ ఆర్ మేజర్ ప్లే చేశారు. సార్ శ్రీచక్రం ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు. మీరు ఏం చెప్తారు శ్రీచక్రం గురించి? స్క్వేర్స్ కానీ అవన్నీ డైమెన్షన్స్ కానీ చాలామందికి అర్థం కాదు. మీరు దాని గురించి డైమెన్షన్స్ మీకేం అర్థం చేసుకున్నారు పూర్తిగా శ్రీచక్రం గురించి? నాకు తెలిసింది కొంచెమే అండి, అంత వాస్ట్ సబ్జెక్ట్ అది. సో నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ కథకి సంబంధించిందిగా ఒక లైట్ని ఒక మీడియం త్రూ పంపిస్తే అది ఒక వేవ్ ఫామ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ వేవ్ ఫాము ఆ శ్రీచక్ర యంత్రంలో వచ్చింది అని వెస్టర్న్ సైంటిస్టులు దే డిస్కవర్డ్ ఇట్. సో అది మన వాళ్ళు ఎప్పుడో మనకు ఆ శ్రీ యంత్రాన్ని, ఆ ప్యాటర్న్స్ని మనకు ముందే చెప్పారనమాట. సో అయితే లైట్ ఏంటంటే, అందుకే శ్రీచక్రం ఈజ్ రిజంబుల్స్ యూనివర్స్, జగత్ని, రైట్? జగత్ అంటే ఏంటి? ఒక యూనివర్స్ మొత్తంలో ట్రావెల్ చేసేదే లైట్. ఆ లైట్ యొక్క వేవ్ ఫామే శ్రీయంత్రం అన్నప్పుడు ఆ టైం ట్రావెల్ కూడా శ్రీయంత్రంతో పాసిబుల్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో వచ్చే ఏదైనా టైం మిషన్ వచ్చినా కూడా ఈ ప్యాటర్న్కి సిమిలర్గా ఉండొచ్చేమో అన్న ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఒక రీసెర్చ్ తోటి ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్కి శ్రీయంత్రానికి ఒక కామన్ పాయింట్గా పెట్టుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. శ్రవంతి గారు, హాయ్, వెల్కమ్ టు టీఎఫ్ఐ. సో మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కదా యూఎస్లో, అండ్ ఇప్పుడు మెయిన్ లీడ్ యాక్టర్. సో ఎలా ఉంది జర్నీ, అండ్ ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్ అండి. సో యాక్టింగ్ అనేది నాకు నటన అని తెలిసినప్పటి నుంచి నేను థియేటర్ నేర్చుకున్నాను. సో ఐ స్టార్టెడ్ విత్ నాటకాల నుంచి అక్కడ. సో మోస్ట్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ థియేటర్ మహా అయితే. అండ్ సో తెలుగు అనేది అక్కడ సినిమాలు జరుగుతాయి అనేది కూడా అప్పుడు నాకు తెలియదు. మనకి అన్నీ ఇక్కడి నుంచే కదా మెయిన్లీ వచ్చేవి. సో అది కోవిడ్ టైం. సో కోవిడ్లో మనకి ఈ గ్యాదరింగ్ కూడా పాసిబుల్ అయ్యేది కాదు. యూ నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్. బట్ ఫిలిమ్స్ అనేవి కంట్రోల్డ్ సెట్లో తీయచ్చు.
బట్ థియేటర్ వాజ్ డిఫికల్ట్. సో అలాగా ఐ ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ ప్రాసెస్లో జగత్ కాస్టింగ్ కాల్ చూశాను నేను. సో ఆ కాస్టింగ్ కాల్లో అగైన్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ వాజ్ లైక్ ఓకే మన ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి దీనికి అని చెప్పేసి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ కోమల్ గారు ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ అకీరా అండ్ హియర్ ఐ యామ్ రైట్ నౌ. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కోమల్ ఇట్స్ ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బౌండరీస్ ఎక్స్పాండ్ అయ్యి చేశారు. ఎవ్వరు లైక్ ఇలా మాకు ఈ కంఫర్ట్ కావాలి ప్రొడక్షన్ సెట్ మీద అది కావాలని ఎవ్వరు అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ యాక్టర్స్ రైటింగ్లో కూడా హెల్ప్ చేశారు. ఎవ్రీ విచ్ వే దే కేమ్ ఫార్వర్డ్. ఎడీస్ లాగా చేశారు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేశారు. ఎక్కడైతే మేము అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ఒక మూవీ చేసి ఫన్గా ఆర్ట్ ఫామ్ని బయటికి తీసుకురావాలి అంతే జెన్యూన్గా చేసామన్నమాట. అండ్ ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్లీ హ్యావింగ్ యూ. ఓకే కోమల్ గారు, యాక్చువల్లీ ఈ బ్లాక్ హోల్ కాన్సెప్టెడ్ ఫిలిమ్స్ విన్నాం. బ్లాక్ హోల్ కూడా ఉంటాయి. బ్లాక్ హోల్ కాన్సెప్టెడ్ ఫిలిమ్స్ విన్నాం. వామ్ హోల్ కాన్సెప్ట్లు చాలా తక్కువ, ఇండియాలో రాలేదు ఇప్పటివరకు. వేరే వేరే కంట్రీల్లో తీశారు కానీ. అండ్ ఇప్పుడు మీరు శ్రీచక్రాన్ని కూడా యాడ్ చేశారు. మన తెలుగు ఆడియన్స్కి బేసిక్గా విష్ణు చక్రం భూచక్రం తెలిసినంత ఈజీగా శ్రీచక్రం గురించి అంతగా తెలియదు సార్. అంటే ఇప్పుడు వరకు ఎవరు అలాంటి కాన్సెప్ట్ని టచ్ చేయలేదు. సో అది మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? బ్లాక్ హోల్కి వామ్ హోల్కి తేడా ఏంటి? ఈ స్టోరీస్ని చెప్పొచ్చా అండి? యా అదే యా మీరు ఏదైతే విష్ణు చక్రం భూచక్రం అన్నారో అంత ఈజీగా ఉండొద్దు, మన కథలకి చాలా వాల్యూ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో తీసాం. దాని శ్రీచక్రం అంటే ఒక అర్థం ఉంటుంది, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క లోకము, ఇవన్నీ కూడా చెప్పడమే మా ఉద్దేశము. మీరు మళ్ళీ నాకు సందీప్ రెడ్డి వంగ బయట ఇచ్చేటట్టున్నారు. కోమల్ గారు హాయ్ సార్. టీజర్ అదే సార్ ఆ ఇంటెన్షన్ మీరు ఎలా వినట్లేదు. ఆ ఇంటెన్షన్ ఏంటంటే వెరీ రెస్పెక్ట్ఫుల్గా మన యాన్సిస్టర్ స్టోరీస్కి ఇవ్వాలి. అది ఇలా పడితే అలా కంపారిజన్స్ ఉండొద్దు. దానికి చాలా డీప్ సెన్స్ ఉంటుంది. వాళ్ళు ఒక సైంటిస్ట్ ఎన్నో జనరేషన్స్ రీసెర్చ్ చేసి కానీ అప్పట్లో ఉన్న వాళ్ళ విజన్ అదంతా కూడా చెప్పుంటారు. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. కోమల్ గారు హాయ్ సార్. టీజర్ నుంచి ట్రైలర్ ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా ఎంటర్టైన్మెంటా ఇన్ఫోటైన్మెంటా? అంటే కొంచెం కామన్ పీపుల్ సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుందా? మీరు చిన్నపిల్లలతో స్టార్ట్ చేశారు, సో మినిమం సైన్స్ చదువు రావాలా లేదా కామన్? లేదు, కంప్లీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కథ ముందుకెళ్తుంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇంకా ఐ రిమెంబర్ ఎడిటర్ గారు చోటకే ప్రసాద్ గారు లైక్ స్టార్ట్ అవ్వగానే ఆడియన్ అరెస్ట్ అని అన్నాడు. అక్కడి నుంచి మొదలైన కథ అంటే అంత సీనియర్ ఎడిటర్ నుంచి ఎన్నో కథలు చూసిన అతను అలా చెప్పడము, దానికి బీజిఎం యాడ్ అవ్వడం, యాప్ట్గా వెళ్ళడము. సో కంప్లీట్ నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్లో వెళ్తుంది. అందరూ హుక్ అవుతారు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోమల్ గారు సార్ ఇక్కడ హాయ్. సో ఇలాంటి ఒక సినిమాలు చేసేటప్పుడు విఎఫ్ఎక్స్ అనేవి చాలా క్రూషియల్ థింగ్ అండి. సో కొంచెం అటు ఇటుగా అయినా కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించదు. పైగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం మిస్ అవుతుంటాం. సో విఎఫ్ఎక్స్లో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు అండ్ ఎంత పార్ట్ వరకు విఎఫ్ఎక్స్ ఉంటుంది మీ సినిమాలో? మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా విఎఫ్ఎక్స్తో ఉంటాయండి. చాలా కేర్ తీసుకున్నాము. నేను కొంచెం సో నేను అప్పటి నుంచి అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాను, అదే చెప్తున్నాను ఇలా చేయడం వల్ల. ఓకే, సో విఎఫ్ఎక్స్ డెఫినెట్లీ నేను చెప్పినట్టు చాలా కేర్ తీసుకున్నాం. ఇనిషియల్లీ ప్రీ ప్రొడక్షన్ నుంచి కూడా ఎగ్జాక్ట్ లొకేషన్స్లో ఇప్పుడు యాక్టర్స్ కూడా చెప్పడం ఏమవుతుంది ఏంటిది వాళ్ళు కూడా దానికి పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నుంచే వి స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. మా దాంట్లో స్టోరీకి తగ్గట్టుగా ఎక్కడైతే విఎఫ్ఎక్స్ కావాలో అక్కడ ఉంటాయి. డెఫినెట్లీ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఉంటుంది. అండ్ మేజర్ ఈవెంట్స్లో వస్తాయి అన్నమాట. దాని తగ్గట్టుగా లైక్ టెక్నీషియన్స్ కూడా అంతే ఎక్స్పీరియన్స్ గైస్ అండ్ దే వర్క్ ఫర్ బిగ్ మూవీస్. సో అందుకే ఎగ్జిక్యూట్ చేయగలిగాం. శ్రవంతి హియర్. హాయ్. యూజువల్గా అమ్మాయిలు రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే క్యూరియాసిటీ ఉంటుంది, అరే ఏదైనా రహస్యం తెలుసుకుందాం అట్లాగా. సో అట్లా ఈ సినిమా ద్వారా కావచ్చు, మీ రియల్ లైఫ్లో కావచ్చు, అంటే చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారితో కలిసినప్పుడు ఏదన్నా రహస్యాలు తెలుసుకున్నారు వీటి గురించి, సైన్స్ ఫిక్షన్ గురించి కానీ ఇట్లాంటివి ఏమన్నా?
యా నో రహస్యం తెలుసుకోవాలని అందరికీ కుతూహలం ఉంటుంది కదా. సో నాకు న్యాచురల్గా ఉంటుంది ఏదైనా ఏదైనా విన్ని వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పకపోతే. నేను ఎలా అంటే చిన్నప్పటి నుంచి మై పేరెంట్స్ ఆర్ ఆల్సో హియర్, సో అడిగేదాన్ని క్వశ్చన్స్ అన్నీ లాజికల్గా. ఇప్పుడు మనకి పిల్లలు ఎలా పుడతారు అంటే దేవుడు ఇస్తారు అంటే మరి వీళ్ళకి ఎందుకు 5 years తర్వాత, వీళ్ళకి ఇప్పుడు 1 year తర్వాత, అట్లాంటి లాజికల్ థింగ్స్ అడుగుతూ వస్తామన్నమాట. సో అది రహస్యమా లైక్ సైన్స్తో కూడిగిందా అనేది మనకి తెలీదు, రైట్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఐ థింక్ మీరు మంజుష గారు మెన్షన్ చేసినట్టు ఇప్పుడు పిల్లలు అందరూ అడుగుతున్నారు, అది రహస్యం ఏమీ కాదు, మన కథల్లో యాక్చువల్ లాజిక్ అది మనం తీసుకుంటే, విచ్ మనకు ఆల్రెడీ ఉంది. బట్ ఏమంటారంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనకి మ్యాథ్స్లో మీరు ఇందాక ఏదో సైన్స్ అని అడిగారు, ఏమీ అవసరం లేదు నాలెడ్జ్ దీనికి. పైథాగరియన్ థీరం వినుంటామా, a² + b² + 2ab, దానికి లాజిక్ 2-3 pages ఉంటుంది మ్యాథ్. లేదు ఆ ఫార్ములా ఒకటి అప్లై చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి గతంలో కూడా లైక్ ఫ్యూ జనరేషన్స్ బ్యాక్ ఈ లాజిక్ ఈ 2-3 pages ఉండేవి, బట్ అది తరాలు మారే కొద్దీ మనకి థియరం లాగా ఈజీ టు కన్వే కదా. ఇప్పుడు పిల్లలు ఏం అడుగుతున్నారు, ఆ 2-3 pages అడుగుతున్నారు. మనం ఏంటాం, లేదు ఇదే ఫాలో అవుతున్నాం, ఇదే చేయాలి అని. సో ఇట్స్ నాట్ రియలీ అ రహస్యం, మనకు అది ఆల్రెడీ ఉంది. అది జస్ట్ ఏమంటారు లుకింగ్ హిడెన్ సంథింగ్ వీ గాట్ ఎక్స్ప్లోరేషన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఈ మూవీ ద్వారా అయితే మీకు అలాంటిది ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ ఎవరో అడిగారు సైన్స్ చదువుకుని రావాలా అని. మినిమం PhD అయితే చేయాలండి, ఐఎమ్ జస్ట్ కిడింగ్. బట్ ఏం అవసరం లేదు. ఒక చిన్న పాప అడుగుతుంది కదా, ఆ చిన్న పాపకి ఎలా అయితే మేము ఎక్స్ప్లెయిన్ అవుతుందో కథ, మన అందరు ఆడియన్స్కి కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను ఇది ఎంటర్టైన్మెంటో ఇన్ఫర్టైన్మెంటో మీరు అన్నారు కదా, ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఓన్లీ విజువల్గా కానీ కథ వైపు కానీ మనం థియేటర్లో కూర్చుంటేనే అని. ఎవరో అడిగారు ఎప్పుడో ఓటీటీకి థియేటర్కి అని. ఓటీటీలో ఆర్ తర్వాత ఫోన్లో ఎక్కడైనా చూస్తే ఇది రహస్యమిదం అవ్వదండి, రహస్యమిదం జగత్ అవుతుంది, అదే వేరే సినిమా అవుతుంది. మీరు థియేటర్లో కూర్చొని చూస్తేనే ఆ జగత్ ప్రపంచంలోకి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్. కోమల్ గారు, నేను చెప్పా కదా అప్పుడప్పుడు అన్ని హ్యాట్స్ వేసుకుంటారు. సో షీ కవర్డ్ ఫర్ మీ. ఆసమ్. డైరెక్టర్ గారు కోమల్ గారు హాయ్. చెప్పండి సార్. సార్ ట్రైలర్ చూస్తే బ్లెండెడ్ లైక్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, గ్రంథవాసులు కూడా చూపించినట్టుగా అనిపించింది. గ్రంథవాసులు మనకు ప్రపంచం నుంచి వచ్చారంటే వాళ్ళు మాత్రమే రాగలరు, కానీ మీరు అక్కడ ఆంజనేయ స్వామిని చూపించి ఒక కార్టూన్ రూపంలో దేవుడిని కూడా చూపించినట్టు చూపారు. సో మీరు ప్రేక్షకులకి, హిందువులకి మనకు సంబంధంగా ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అండి, యానిమేషన్ సర్టెన్ పోర్షన్ రామాయణ ప్రిమైస్ ఏది తీసుకున్నామో అది యానిమేషన్, బట్ అందులో కూడా డెఫినెట్లీ ఆ విజువల్స్ కొత్తగా ఉంటాయి. అండ్ మన వాళ్ళకి చెప్పదలుచుకుంది అదే అండి, మన కథలని మనం ఒక డీప్ సెన్స్తో చూడడము, అందులో ఉన్న చాలా విషయాలు వాళ్ళు ఎలా చెప్పారో వాటిని అర్థం చేసుకోవడం, అందులో ఉన్న సైన్స్ కానివ్వండి, మనం ఇప్పుడు జనరేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అని, రైట్. సో ఆ పర్స్పెక్టివ్ చూపించి దీన్ని నెక్స్ట్ తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో అనేది అదే మాకు చెప్పాలనుకున్నాం. కోమల్ గారు, హలో. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, విజువల్స్ కూడా చాలా స్ట్రైకింగ్గా ఉన్నాయి. సో ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ బేస్డ్ మూవీ కదండి? అవునండి, సైఫై అడ్వెంచర్. సో సైంటిఫై థ్రిల్లర్స్ చూసుకుంటే మనం స్పేస్ కావచ్చు, ఏలియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ప్లానెట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి సంథింగ్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అట్లా అన్ని ఇంట్లో బ్లాక్ హోల్ కూడా ఉంటుంది. సో ఇన్ని థియరీస్లో ఉన్నప్పుడు మీరు ఓన్లీ వార్మ్ హోల్కే మీకు అంత క్యూరియాసిటీ ఎందుకు అనిపించింది చూపించాలని ఆడియన్స్కి? టైం ట్రావెల్ అనే దాన్ని నేను చేసిన రీసెర్చ్కి వార్మ్ హోల్ ఈజ్ మోర్ కనెక్టెడ్ అనమాట. ఇవన్నీ కూడా వెరీ థియరీ బేస్డ్. మన ఆ ఫిక్షన్ ఏదైతే స్టోరీకి ఉందో ఆ స్టోరీకి తగ్గట్టు ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ ఏ ఎలిమెంట్ మనం ప్లాన్ చేస్తే అది మ్యాక్సిమం ఎగ్జిక్యూట్ అయ్యే ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుందో అదే మెయిన్ గోల్. ఐఎమ్ స్టోరీ టెల్లర్, నాట్ ఎ సైంటిస్ట్. సో ఆ కథకి కావాల్సిన రీసెర్చ్ చేసి ఆ కథనే మంచి పర్ఫెక్ట్గా తీసుకొచ్చాం. సో వార్మ్ హోల్ అనేది కొత్తది కావచ్చు, కానీ ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఆ సిమిలర్ మూవీస్కి వచ్చినాయి మనకి. సో ప్రెజెంట్ సినారీలో బెర్ముడా ట్రయాంగిల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అటువంటి మూవీస్ అవి చూస్తేనే ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది థియరీ కరెక్టా రాంగ్ అన్నప్పుడు మీరు వార్మ్ హోమ్లో ఒక ఫిజికల్ వాయిడ్ క్రియేట్ చేశారు.
సో ఇక్కడి నుంచి టైం ట్రావెల్ అయ్యి మనం వేరే చోటకి మనం ఏజ్ మారచ్చు, అంటే చిన్నపిల్లలు అవ్వచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళు ట్రావెల్ అవ్వడానికి ట్రై చేశారు. సో దాని ద్వారా మీరు అంటే ఒక హిస్టారికల్గా మీరు ప్రూవ్ చేస్తున్నారా, అంటే పాత ప్రపంచంలో అప్పుడు జరిగింది, ఇప్పుడు రామాయణంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ప్రూవ్ చేయొచ్చు అని ఆడియన్స్ చెప్తున్నారా? సినిమా ప్రూఫ్ కాదండి, ఈ స్టోరీ, అది కథ, రైట్? ప్రూఫ్ ఎందుకంటే పర్స్పెక్టివ్, నేను ఏది నమ్మితే అది కథలా చెప్పా, అది నేను నమ్ముతాను కాబట్టి అక్కడ నాకు అది నిజమే, రైట్? అది బట్ ప్రూఫ్గా ఎలా చెప్పొచ్చు అని అంటే దానికి ఏం మనం ఒక లాజికల్ మనకు ఒక ఇంటలెక్చువల్ థింగ్ ఉంటుంది, మీరు ఒక అర్థం చేసుకునే విధానం, పలికే మాటకి అర్థం వినే చోలో ఉంటుందని, అంటే నాకు ఏం వినబడితే నేను ఏం అర్థం చేసుకోగలుగుతానే అదే ఉంటుంది, రైట్? సో నేను హెల్ప్ మీ, నేను ఆఫ్ అయితే ఆన్సర్లో, బట్ యా ఇది ఈ ప్రూఫ్ టైం ట్రావెల్ థింగ్ అనేది ఎస్ ఇట్ కెన్ బి పాసిబుల్ అనే ఒక థియరీ తోటి ఏదైతే ఉందో థియరీ, అది ఇది కరెక్టా రాంగా అనేది దట్స్ డిఫరెంట్ డిబేట్. అది డైరెక్టర్ గారు హాయ్, హియర్ యా అండి, యా ఐమ్ కౌశల్య, హాయ్. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ మూవీ. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ I want to ask about sync sound. Actually, it's not easy to work with sync sound. So how many usually I heard that actors will take so many takes to get the perfection, and director also. So how many takes were you, did you struggle a lot for that to be perfect, actors? Excuse me. యా, సో సింక్ సౌండ్ మీరు అన్నట్టు అవును, చాలా ఎన్వైర్న్మెంట్ చూసుకోవాలి మనం. అంటే ఒక్కరు ఎవరైనా సెట్లో కదిలినా సరే ఆడియో ఇష్యూ వచ్చేస్తుంది. సో మాకు ఒక్కొక్కసారి ఏమనిపించేది అంటే యాజ్ అన్ యాక్టర్స్ మనకి పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ మైక్ కనిపించింది ఆర్ ఆడియో క్లియర్గా లేదు, ఆర్ ఎవరో అప్పుడే లైక్ అవును అగైన్ వీ హ్యావ్ టు రీషూట్. సో అప్పుడు ఆ సెకండ్ అరే అదే ఇంటెన్సిటీతో ఆ ముందు టేక్ నచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. బట్ అలా అని ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ అండి, ఎందుకంటే ఎమోషన్స్ అదే సెకండ్లో ఇచ్చేది డబ్బింగ్లో ఎంతైనా కాంప్రమైజ్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. బికాస్ ఆ సెకండ్ మేబీ ఐ కమ్ ఫ్రమ్ థియేటర్ కదా, సో ఐమ్ బయస్డ్ లైక్ దాట్. సో ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్ బీయింగ్ సింక్. సో మీరే చెప్పాలి ఎన్ని టేక్స్ తీసుకున్నా, నేను ఒక నెంబర్ తగ్గి చెప్పండి. యా యాక్టర్స్ చాలా ప్రిపేర్డ్ వచ్చారండి. టు స్టార్ట్ విత్ సింక్ సౌండ్ ఉన్నప్పుడు యాక్చువల్లీ దేర్ వాస్ 13 pages సీన్, 13 minutes యాక్చువల్లీ. 13 minutes సీన్ని మేము 1 shotలో తీయాలి, అది బికాస్ ఆఫ్ ద ట్రాక్ ఒక సింగిల్ మూమెంట్లో నడుస్తుంటుంది, రొటేట్ 360 ట్రాక్ అంటారు దాన్ని. సో దే పర్ఫార్మ్డ్ ఇట్ 5-6 takes చేశా, అండ్ ఆల్ దిస్ 5 takes 13 minutes షార్ట్, అండ్ అందరు సింక్లో చేశారు 5 actors. సో దట్స్ మామూలు ప్రిపరేషన్ తోటి వస్తే కాదు, అండ్ మేము వర్క్షాప్స్ కూడా చేసాం టు గో దేర్, ఎందుకంటే సెట్ మీద ఎందుకంటే ఇది ఎంటైర్ మూవీ వీ షాట్ ఇన్ 50 days. ఇంత స్కేల్ తోటి ఇంత ఫీచర్ ఫిల్మ్ లెంత్ 50 daysలో షూట్ చేయడం నాట్ ఈజీ, రైట్? సో దానికి చాలా ప్రిపరేషన్ కావాలి, అండ్ యాక్టర్స్ వాళ్ళ థీసిస్ వాళ్ళు చేసుకొని వచ్చారు, అండ్ దే డిడ్ అమేజింగ్ జాబ్. Superb. So, excuse me. wormhole or science fiction or ilanti new science fiction topics vachinappudu we'll take our godfathers like Christopher Nolan or Marvel Cinematic Universe, because they are the avi hit aina ante worldwide hit aina movies. Other movies are only Hollywood lo koncham peru vachai, but veelu they used comedy to get the subject into the audience. So మీరు if you are taking an intense subject comedy అంటే not like a track or something, conversational comedy అంటారు కదా, situational comedy, have you used that or entertaining గా engaging గా ఉంటుందా సబ్జెక్ట్? యా అండి, వీ హ్యావ్ ఆ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ కనెక్టెడ్ టు ద స్టోరీ దట్స్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ద ఎమోషన్ కుడ్ బి, బట్ ఇట్ హ్యాస్ కామెడీ, సస్పెన్స్, మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో, యాక్షన్, లైక్ ఇట్ హ్యాస్ వండర్ లైక్ లార్జర్ దెన్ లైఫ్, అవన్నీ కూడా. సో ఇట్స్ కంప్లీట్ వెరీ మల్టీ లేయర్డ్ స్టోరీ లైన్. Excuse me, Komal garu. Music director garu, I really appreciate for the BGM. I really loved it. Hope to see the thank you so big much screen. అయిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ. హలో కోమల్ గారు, ఇప్పుడు మీరంతా యూఎస్లో సిటిజన్స్ అండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, H1B నుంచి ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళ అంటే నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకు అనిపించిందంటే, యూఎస్లో సినిమా తీయాలనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేస్తే అక్కడ మాకు కావాల్సిన విజువల్స్ దొరుకుతాయి అని, అంతే.
ఇన్ అ వే ఇది మచ్ నీడెడ్ ఇన్ యూఎస్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్గా అక్కడ స్టిల్ ఇప్పుడిప్పుడే లైక్ టెక్నీషియన్స్ కానివ్వండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అక్కడ అవసరం అలాంటి ఒక ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ అక్కడ వెళ్తే అక్కడ కూడా చాలామంది వెయిటింగ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. అక్కడ కూడా చాలా కథలు ఉన్నాయి చెప్పాల్సినవి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మా స్టేటస్ అదంతా కూడా ఐ మీన్ ఐ డోంట్ నో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కమలా హ్యారిస్ అండ్ ఇండియన్ ఆరిజిన్ తో ఒక మంచి జరుగుతూ ఉంది ఎలక్షన్, దానికి సంబంధించి యుఎస్ సిటిజన్ అండి. అక్కడ Exactly. జరుగుతున్నాయి, ఇక్కడ వచ్చాను మూవీ అనగానే. అదే అందుకని చెప్తున్నాను మేడం, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చూడటానికి చాలా కామెడీ క్వశ్చన్ లాగా ఉంటుంది కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టు కూడా ఆ పాప అడుగుతున్న ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీగా అడుగుతున్నట్టు అక్కడ అమెరికాలో తెలుగు పీపుల్ ఉన్నంత గొప్పగా ఇక్కడ మన వాళ్ళు కొంచెం తగ్గి, మా వాళ్ళు కొంచెం వెస్ట్రన్ కల్చర్కి వాటికి అలవాటు పడుతున్నారు. మీరేమో ఇక్కడ ఇండియన్ కల్చర్ని చాలా గొప్పగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ పాయింట్లోనే నేను అడిగాను. అలాగే ఇంకొక పాయింట్, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా విత్ డాలర్స్తోని లెక్కేసుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడు మీకు స్టార్ట్ అయినప్పుడు ఇండియన్ మనీ లాగా లెక్కేసుకొని ఖర్చు అయినప్పుడు డాలర్స్లో ఖర్చు అయిందా సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ వైజ్గా అక్కడ తీసాం కాబట్టి అక్కడనే అంటే అదే అంతే బడ్జెట్ లెవెల్స్ అలా స్కేల్ అలానే ఉంది. డాలర్స్లోనే ఖర్చు పెట్టాము. కాకపోతే ఎంత ప్లానింగ్ తోటి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మన కథను అక్కడ తీసుకెళ్ళి ఇంత విఎఫ్ఎక్స్ అంటే ఇన్ని టెక్నీషియన్స్ అక్కడ బికాజ్ ఇక్కడ మనకున్నంత అంటే టీమ్ మెంబర్స్ రైట్ ఇక్కడ ఈజీగా మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మ్యాన్ పవర్ అంత ఈజీ కాదు. సో ఉన్న కొంతమందితోటే టెక్నీషియన్స్ కూడా వెల్ పెయిడ్, వాళ్ళకి కావాల్సినంత అక్కడ స్పెండ్ చేసి మొత్తం పెట్టిందంతా స్క్రీన్కి పెట్టాం. స్క్రీన్ వాల్యూ అందుకే అంత బాగుంది. అంటే దీనికి కంటిన్యూ క్వశ్చన్ ఒకటి, అంటే ఇక్కడ మేకింగ్ పెట్టుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుందా యూఎస్లోనా? ఏది కంపేర్ చేస్తే ఏదనిపించింది? ఎందుకంటే చిన్న సినిమా కదా. అండి అంటే మనకి యాజ్ లాంగ్ యాజ్ యూ నో ప్రిపేర్డ్గా యు నో వాట్ యూ డూయింగ్ అనే ఇప్పుడు షార్ట్ డివిజన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఓన్లీ మనం ఎంత తీయగలుగుతామో అంతే తీసి రైట్ ఎక్స్ట్రా ఏం లేకుండా. బట్ నేను కూడా చాలా ఎక్స్ట్రా సీన్స్ అవన్నీ కూడా తీశాను. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్షన్ డేస్ కానివ్వండి, క్రూ కానీ యూజ్ చేయడము, ఆ వేస్టేజ్ లేకుండా అక్కడి నుంచే బడ్జెట్ కంట్రోల్ అంతా అయిపోతుంది. ఆ క్లారిటీ ఉంటే చాలు. అదర్ దెన్ దట్ రెస్ట్ ఈజ్ విత్ ఇన్ ద బడ్జెట్లే ఉంటుంది. డైరెక్టర్ గారు, దిస్ ఇస్ కీర్తి. యాక్చువల్గా మూవీ వచ్చి మైథలాజికల్ మూవీ, బట్ మనకి టాలీవుడ్లో కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? రీచ్ అవ్వడానికి కావాల్సిన ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ఈ మూవీలో? మీకు కథలు ఇష్టమా? మీ గ్రాండ్ ఫాదర్ చెప్పిన కథలు చాలా ఇష్టం కదా. సో అంతే, అది నచ్చుతుంది కాబట్టి అది కామన్ ఎమోషన్. మనం చిన్నప్పటి నుంచి కథ చెప్తేనే మనం అన్నం తిన్నాం. సైన్స్ ఎక్కువ ఉంది అని మీరే చెప్తున్నారు, సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని చెప్తున్నారు. సో అది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే అండి, ఆ సైన్స్ ఫిక్షన్ ఉన్నా కూడా ఆ మెలో డౌన్ చేసింది మనకి తెలిసిన పాత్రలతోటే చేసాం. మనకు అప్పుడు ఎప్పుడైతే ఆ పాత్రలు మనకు తెలుసు, వాళ్ళు ఇలా చెప్పాలనుకుంటున్నారంటే అది ఈజీగా మెలో డౌన్ అయిపోతుంది. అలానే అందరికీ అర్థమవుతుంది. ఆల్ ఏజెస్ విల్ ఎంజాయ్ ద మూవీ. వన్ లాస్ట్ ప్లీజ్. డైరెక్టర్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. ఈ సినిమా ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే. సో ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు ఉన్నారు? లైక్ ఫస్ట్ మూవీ కదా, అంత బర్డెన్ అంటే ఎవరికైనా చూపించారు ఇంతకుముందు సినిమా? తిరిగారు మీరు ఏమైనా ప్రొడ్యూసర్స్ గురించి? ఎవరో దొరకకపోతే మీరు తీసుకున్నారు, లేకపోతే ఈ సినిమా తీయడానికి ఫ్రీడమ్, మీ ఓన్ ఫ్రీడమ్ గురించే మీరు ప్రొడ్యూసర్గా మారారా? అండి, ప్రొడక్షన్ హౌజెస్కి పిచ్ చేశాను స్టోరీ ఇనిషియల్గా. బట్ స్టోరీ అంతా నచ్చింది, కంటెంట్ వైజ్గా దే లవ్డ్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ మూవీ విఎఫ్ఎక్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు, అంత లార్జర్ స్కేల్ షార్ట్స్ ఉన్నాయి కదా. సో అక్కడ ఇట్ వాస్ టైమ్ టేకింగ్. దెన్ నా అవస్థ చూసి మై మామ్ అండ్ మై వైఫ్ ప్రొడ్యూస్డ్ ఇట్. సో ఇట్స్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ పద్మ గారు అండ్ హిరణ్య గారు అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని కోరుకుంటూ. థ్యాంక్ యూ. ఐ థింక్ దే ఆర్ హియర్. They're here? Wow. మీకు కూడా హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, డెఫినెట్గా మీరు అన్నట్టు మీ పర్స్పెక్టివ్, మీరు అర్థం చేసుకున్న విషయాల్ని మమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా సినిమా అందరినీ అలరిస్తుంది అని ఆశిస్తూ
థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా మీడియా ఫ్రెండ్స్ క్యూరియాసిటీ అండ్ వాళ్ళ క్వశ్చన్స్ చూస్తేనే అర్థమవుతుంది మీ కంటెంట్ ఎంత ఇంప్రెస్ చేసింది, ఎంత క్యూరియాసిటీ బిల్డ్ చేసింది అని చెప్పి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ November 8th కోసం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ క్వశ్చన్స్ అండ్ లవ్లీ థ్యాంక్ యూ సో ఇంటరాక్షన్. మచ్. November 8 డోంట్ ఫర్గెట్. మీకు నచ్చితే ఇంకా నలుగురికి చెప్పండి. టీజర్ ట్రైలర్ లానే సినిమా కూడా అమేజింగ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళని ఇంకా నలుగురికి చెప్పమని. ఎస్, ఆ చైన్ అలాగే లాంగ్ చైన్ ఇండియా వైడ్ కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. కోమల్ గారు, జ్ఞాని thank you గారు, so much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ రహస్యం ఇదం జగత్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.